స్వస్థత స్వస్థతశాల ఇది నా యేసు నివసించేశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తున్నాను. మీ అందరికి శుభం పలుకుతున్నాను. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఉదయం సర్వాధికారి బెతెస్దా ఉదయకాల ప్రార్థనా ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మహిమను కనపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్కు ద్వారా మనం బ్రతుకున్నట్లుగా, దీవించబడినట్లుగా, ఆదరణ పొందినట్లుగా, అలనాడు భక్తులతో దేవుడు ఎట్లు మాట్లాడి ఆయన జీవం కలిగినటువంటి వాక్కు ద్వారా ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఈ శుభదినాన్ని మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మనం అందరం కలిసి దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 149వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. దేవుడి శ్రేష్టమైన మాటను దీవించి ఆశీర్వదించును గాక. దీనులైనటువంటి వారు దేవుని ప్రజలుగా ఉంటున్నారు. దేవుని ప్రజలైనటువంటి వారందరినీ దేవుడు ఎట్లా ప్రేమిస్తున్నాడంట? ఆయన దృష్టిలో వారు ప్రీతి గలవారుగా, ప్రియమైన వారుగా, ఇష్టమైన వారుగా, ఆయన పేరు పెట్టబడినటువంటి ఆయన జనాంగముగా ఉంటున్నారు. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఆజ్ఞాపించినటువంటి మాట ప్రకారం నిజంగా లోకంలో చాలామంది స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, కుంటివారు, గుడ్డివారు, మూగవారు, చెవిటివారు, అంగహీనులు ఎందరో ఉన్నారు. పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ఉన్నారు. కానీ వారందరికంటే కూడా తన యందు భయం, భక్తి కలిగినటువంటి, తన పేరు పెట్టబడినటువంటి ప్రజల యందు మాత్రం దేవుడు ప్రీతి కలిగి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, అలాగే ఆయన దీనులను రక్షణతో అలంకరించును. ఈ రక్షణలో ఎన్నో దీవెనలు ఉన్నాయి. ప్రియులారా, ఈ రక్షణలో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ రక్షణలో బలం ఉన్నది. ఈ రక్షణలో ఘనత ఉన్నది. ఈ రక్షణలో మిక్కుటమైనటువంటి దేవుని యొక్క అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, దేవుని యొక్క కృపలు మెండుగా నిండుగా ఉన్నాయి. ప్రియులారా, అందుకే ప్రీతి గల వారందరినీ దేవుడు ఆయన రక్షణతో అలంకరిస్తూ ఉన్నాడు. రక్షింపబడిన వారికి దేవుడు సపరేట్ అలంకరణ ఇస్తున్నాడు. ఇహలోకంలో వెండిని బట్టి, బంగారుని బట్టి, విలువైన వస్తువులు, వస్త్రాలను బట్టి అలంకరణ కాకుండా, విద్యాబుద్ధులను బట్టి, ఉద్యోగాలను బట్టి, ఇహలోకంలో ఉన్న అధికారాలను బట్టి అలంకరణ కాకుండా, అందచందములకు ఉన్నటువంటి అలంకరణ కాకుండా, దేవుడిచ్చేటువంటి అలంకరణ ఏంటి అంటే రక్షణతో కూడినటువంటి అలంకరణ. రక్షింపబడిన వారు పాపం లేకుండా జీవిస్తున్నటువంటి అలంకరణ, సత్క్రియలతో జీవించేటువంటి అలంకరణ, విశ్వాసపూరితమైనటువంటి అలంకరణ, సద్భావంతో కూడినటువంటి అలంకరణ. ఇలా మన సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు దేవుని ప్రజలమైన మనందరి పట్ల ప్రీతి కలిగి ఉన్నాడని మనం నమ్మవలసినది. ప్రియులారా, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడో లేదో, నా పట్ల ప్రీతి కలిగి ఉన్నాడో లేదో, దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడో లేదో, నాకున్నటువంటి బలహీనతలు దేవుడు చూస్తున్నాడో లేదో అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే దేవుడు తన ప్రజలమైన మన పట్ల ప్రీతి కలిగి ఉన్నాడు. రక్షణతో దేవుడు మనల్ని అలంకరిస్తున్నాడు. ఆయన రక్షణతో అలంకరించిన తర్వాత అన్ని ఆశీర్వాదాలతో మనల్ని దేవుడు నింపబోతున్నాడు. ఈ శుభదినాన దేవుడు మనల్ని అలంకరించబోతున్నాడు అని అంటే చాలా చాలా ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని నింపబోతున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవునికి మహిమ తెచ్చినట్లుగా అద్భుతమైన ఆశీర్వాదాలు దేవుడు మనకు సిద్ధపరిచాడు. ప్రియులారా, కాబట్టి ఈ శుభదినాన దేవుడు మన యందు ప్రీతి కలిగి ఉన్నాడని నమ్మి విశ్వసించి దేవుని కొరకు బలమైన సాక్షులముగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. యేసుక్రీస్తు నామములో ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్యా. మీ కరుణా కటాక్షం చూపి దీవెనకరంగా, ఆశీర్వాదకంగా తండ్రి మమ్మల్ని అందరినీ మీరు ఉంచారు. మాకున్న కరువు, కష్టం, వ్యాధి, బాధ, బలహీనతలు, శోధనలన్నీ తప్పించుకుంటూ, విడిపించుకుంటూ వచ్చారు. నూతన సంవత్సరంలో మనం ప్రవేశపెట్టారు. మీకు స్తోత్రాలు. ఇవన్నీ మీ దీవెనలని, మీ ఆశీర్వాదాలని, మీ కృపలని ఒప్పుకుంటున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. మా యందు మీరు ప్రీతి కలిగి ఉన్నందుకై, మీ రక్షణతో మమ్మల్ని అలంకరిస్తున్నందుకై, మీ ఆశీర్వాదంతో అలంకరిస్తున్నందుకై,
ఆయన మీరిచ్చిన వాగ్దానములను మా పట్ల నెరవేర్చుకుంటున్నందుకు ఈ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ మాటలు విన్న బిడ్డలందరికీ దీవెన కలుగునుగాక, ఆశీర్వాదం కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, మీ బిడ్డలు ప్రీతికరణ వారై జీవించుదురుగాక, మీ రక్షణతో మీ బిడ్డలు అలంకరించబడుదురుగాక, సమస్త రోగం నుండి బిడ్డలకు విడుదల కలుగునుగాక, మీ శాంతి మీ సమాధానం సమృద్ధిగా మీ బిడ్డలు ఏరునుగాక. నా సురక్షకులను స్తోత్రములు చెల్లిస్తూ ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు అనుగ్రహించమని, ఈ దినం బర్త్డేలు మ్యారేజ్లు జరుపుకున్న బిడ్డలకు నువ్వు దీవెన దయచేయమని మనందరిని మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ ఈ మాటలు మా అందరి జీవితాల్లో నెరవేర్చమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.